అందరికీ నమస్కారం. ఈరోజు సభా అధ్యక్షుడు ఆంధ్రయ్య సాయి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనకు కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరి గారిని మరియు పార్లమెంట్ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు గారిని ఉమ్మడి అభ్యర్థిగా మనము ఈ కర్నూలు పార్లమెంటు కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థిని మనం గెలిపించుకోవాలా. మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చినాక తెలిసిన విషయం ఏమంటే, బుడగ జంగాల సమస్యను వాళ్ళు వ్యక్తం చేసినప్పుడు వారికి సర్టిఫికేట్ అంటే వాళ్ళు ఏమన్నా ఉన్నత విద్య చదువుకోవాలన్నా, ఎక్కడన్నా ఉద్యోగం రావాలన్నా దానికి కారణం వాళ్ళకి సర్టిఫికేట్ లేకపోవని కారణంగా దానికి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారని చాలా సార్లు నేను కూడా పేపర్ ప్రకటనలో చూడడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉండే ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాం, ప్రజలారా ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అరాచకాలు చూశారు. ప్రభుత్వం నుంచి మనకి రావాల్సిన ఏవైనా కానీ రానియకుండా చేసి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము గద్దె దించేంత వరకు మీరు ఈ ఉమ్మడి అభ్యర్థి బొగ్గుల దస్తగిరి గారిపై సైకిల్ గుర్తు అంటే పార్లమెంట్ అభ్యర్థి నాగరాజు సార్ 2 ఓట్లు ఉంటాయి, మన ఎమ్మెల్యే అభ్యర్థి సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ అఖండ మెజార్టీతో గెలిపిస్తారని నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ మూడు పార్టీలు పొత్తులో భాగంగా మనం రాబోయే రోజుల్లో ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది, మీకు మంచి చేస్తారని. ఇంకొక విషయము, ఏబిసిడి వర్గీకరణలో భాగంగా ఈ కుల సర్టిఫికేట్లతో పాటు మీకు కూడా న్యాయం జరుగుతుందని నేను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన బుడజంగాలి కాలనీ పెద్దలు గౌరవనీయులు నరసింహ గారిని కూడా 2 నిమిషాలు మాట్లాడుతుని కోరుతున్నాం.